వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వర్తక వాణిజ్య వ్యాపారులకు అండగా ఉంటామని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి వెండి బంగారు నగర వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్వాడి గుడి వద్ద గల సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. తెనాలి అభివృద్ధి నాదెండ్ల మనోహర్తోనే సాధ్యమని గతంలో ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో సంఘ సభ్యులందరూ నాదెండ్ల మనోహర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యాపారులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రభుత్వపరమైన తోడ్పాటు అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా దుకాణాల్లో పనిచేసే చిన్న కార్మికులకు గుర్తింపు ఇచ్చి అందవలసిన సంక్షేమం అందించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో మంజూరైన రింగ్ రోడ్, ఫుట్ బ్రిడ్జ్ వంటి వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. వ్యాపారులందరికీ అండగా ఉంటామని రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తనకు సహకారం అందించాలని కోరారు. నాకు మీలో నచ్చేది ఎక్కువగా ఏంటంటే మీరు కష్టపడి చేసుకునే వ్యాపారంలో సమస్యలు సృష్టించకపోతే చాలు. ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం ఏంటి అంటే నంబర్ 1, మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారాలు సజావుగా జరిగే విధంగా, మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉండే విధంగా, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా, ఎక్కడ కూడా అనవసరంగా అధికారులు కానీ ఇతరులు కానీ వచ్చి కలుగ చేసుకొని కావాలని హ్యారాస్మెంట్ లేకుండా ఉండాలనేది మీరందరూ కోరుకుంటారు. దానికి నేను మీకు ఇచ్చే హామీ అదే. హ్యారాస్మెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా రేపటి రోజున ఎన్నికైన తర్వాత అది తొలి బాధ్యతగా నేను భావిస్తాను. తప్పకుండా మీ వెంట నేను నిలబడతాను ఆ విషయంలో అని చెప్తున్నాను. తప్పకుండా ఇందాక నేను మాట్లాడినప్పుడు పాలాద్రికాల వైపు నీళ్లు పోయేటట్టు మనం ఇక్కడి నుంచి రోడ్డు పెంచుకుంటూ వెళ్దామన్నారు. 100% అది నేను ఫస్ట్ శాంక్షన్ చేసి మంచి సిమెంట్ రోడ్ ఒకటి మనం అటు నుంచి ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీకు వర్షాలు అప్పుడు ఇబ్బంది కలగకుండా చూసాల్సిన బాధ్యత ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు ఖర్చు పెట్టాలి. అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే తెనాల్లో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే విగ్రహాలు కట్టారు, ఫుట్పాత్ పైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. 310x3 వేసుకున్నా కూడా కనీసం 1000 కుటుంబాలు ఇమ్మీడియట్గా అంటే మీ ద్వారా, మీ షాపుల ద్వారానే మన ప్రాంతాల్లో వాళ్ళకి జీవనోపాధి కల్పించగలుగుతున్నారు. ఓవరాల్ తెనాల్లో నాకు గతంలో ఉన్న లెక్క 6000 నుంచి 8000 కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ఎక్కడ మనం కమర్షియల్ ఏరియా నడిచినా కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఈ చెత్త పన్ను పైన. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో చెత్త ప్రభుత్వంగా మారిపోయింది. పేరు కూడా ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు, ఇదో చెత్త ప్రభుత్వం అని. ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే అనవసరంగా పెట్టారు. ఇది మున్సిపాలిటీ యొక్క బాధ్యత. ఇది పన్నుల రూపంలో ఎప్పుడు కూడా కమర్షియల్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మున్సిపాలిటీ నుంచి. కానీ వర్తకుల పైన, షాప్ యాజమానుల పైన ఈ విధంగా భారం మోపడం అనేది చాలా అనవసరం. 100% మేము అధికారంలో రాగానే చెత్త పన్ను అనేది తీసేస్తాం. చెత్త పని అనేది ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలికి ఆ రోడ్ అవసరం. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 100% అవసరం. మనకి ట్రాఫిక్ కోసం, హెవీ ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆ ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాలి. తెనాలికి ఎవరు వచ్చినా తెనాలికి చూసి ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి నగరంగా మార్చడానికి కోసం ఆ ఫుట్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా నేను రేపటి రోజున ఒక మంచి ప్రణాళికతోటి మీ ముందు చేస్తానని మీకు మాటిస్తున్నాను. బెంగళూరు వెళ్ళడానికి మనకు డైరెక్ట్ బస్సు ఉండే తెనాలి నుంచి. ఆ బస్సు కూడా తీసేశారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో లోకేష్ గారు ఉంటారు కాబట్టి మీ ఇద్దరం కలిసి ఎన్ని 100 కోట్ల రూపాయలైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తెనాలిని పెదరావూరు నుంచి 4 లేన్ల రహదారి మంగళగిరి చేరేటట్టు, అక్కడున్న జాతీయ రహదారికి అనుసంధానం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుని ఆ రోడ్ నిర్మాణం కూడా చేస్తానని మీకు మాటిస్తున్నాను. మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి తప్పకుండా ఎవరినైతే మనం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ చేస్తామో, అంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మనం వెతికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి, రేపటి రోజున అంత్యోదయ స్కీమ్లో బియ్యం కానివ్వండి, లేదా వాళ్ళు ఇల్లు కట్టుకునే సౌకర్యం కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన ఆర్థిక సహాయం, చిన్న లోన్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరు కూడా ఒక ముందడుగేసి పెద్ద మనసుతోటి అటువంటి చిన్న
పాపం కష్టపడి పనిచేసుకున్న కుటుంబాల్ని మీరు గుర్తిస్తే మీ షాపులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆ విధంగా బెనిఫిట్స్ వచ్చేటట్టు నేను మీ వెంట నిలబడతానని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మీకు ధైర్యం నింపే విధంగా మీరు వ్యాపారం చేసుకునేటట్టు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. సమావేశంలో కోగంటి శంకర్రావు, కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, కొత్తమాసు ఆంజనేయులు, ప్రకాష్, బాబులాల్, సత్యనారాయణ, ఎంఎం జ్యువెలరీ రమేష్, బాబర్, నేమిచంద్, గోవాని తదితరులు పాల్గొన్నారు. ఆయన స్పీకర్గా ఎన్నో మంచి మార్కులు పొంది దేశంలోనే ప్రప్రథమ స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. అలాగే మన తరాల్లో మనం చెప్పుకుంటూ పోతే మనకి అనుబంధ బ్రిడ్జీలు 13 కట్టించారండి. పోతే మనకి చిన్న చిన్న బ్రిడ్జీలు లాంటివి కొన్ని కావాలి అని అంటే అవి కూడా చూస్తా అన్నారు. తర్వాత సమావేశంలో వారు చెప్పారు, మాకు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, మన ఓవర్ బ్రిడ్జికి రైలింగ్ ఏర్పాటు చేసే పని మిగిలింది, అది ఒక్కటి నేను చేయలేకపోతున్నాను అని చెప్పారు. మరి అదే కనుక మనకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడితే జనాలి ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోద్ది. రైలింగ్ చేస్తే ఆ రైలింగ్ మీద ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మరి దానికోసం ఇంకా ఏంటంటే మనకి మెయిన్ కాలువలకి సైడ్ వాల్స్ కట్టి ఆ సైడ్ వాల్స్కి మరి గోడలు నిర్మించి ఫుట్పాత్లు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన మనోహర్ గారు. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద 1500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయో చెప్పాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన వైద్యశాలలో పేదవాడికి వైద్య సేవలు అందడం లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాము అన్న చందాన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి బిల్లులు చెల్లించాలన్న దురుద్దేశంతో అప్పులు తెచ్చి మరీ చెల్లించిన జగన్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించవలసిన హాస్పిటల్స్ కి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఓడిపోతున్నారని అర్థమైంది కాబట్టి వసూలు రాజాగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి పేదవాడిని మోసం చేస్తూ ఖజానాని నింపుకుంటున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి అనేక అంశాలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు, మెడికల్ స్టాఫ్ లేదు. అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు. ఉంటే వైద్యం అందదు, వైద్యం అందితే మందులు ఉండవు. ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయవచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో
నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకు ఉన్నాయో ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్ర బుద్ధి వల్ల, చెడు ఆలోచన వల్ల, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడ్ ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి 4,750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు 6,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకి ఇచ్చిన మాట వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతా. చుండూరు మండలం వేటపాలెం గ్రామంలో డాక్టర్ నక్క అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు మండలం బలిజపల్లి గ్రామంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు తనయుడు డాక్టర్ అఖిలేష్ చుండూరు మండలం వేటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్క ఆనంద్ బాబుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తమ్మా శివారెడ్డి, చుండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుదేటి ఎల్లారెడ్డి, వేటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెండి బంగారు నగల వర్తక సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానన్న ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ కింద 15 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.